హలో గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. మనదైతే పటాన్ చెరువుకి వెళ్ళి అయోధ్య ఇంకా కుమ్లింగ్లా పాస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన లిల్లీ అయితే ఇట్లా సెట్ అయిపోయింది. ఇగో మనని సెండ్ ఆఫ్ చేయడానికి అయితే మన బాయ్స్ అయితే వచ్చినారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇగో మన వాళ్ళైతే అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొద్దిసేపులో అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇగో 10 minutes అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఆరతిస్తుంది ఇంకా మనకు సెండ్ ఆఫ్ అయ్యడానికి అయితే ఇంతమంది మనకు సెండ్ ఆఫ్ అయ్యడానికి అయితే ఇంతమంది అయితే వచ్చినండి. అఫీషియల్లీ మనమైతే కదా ఇక పోతున్నాం. ఇక మనమైతే ఢిల్లీకి అఫీషియల్ ఇక్కడికి వెళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఆఫ్ చేసిన తర్వాత మెల్ల రోడ్ మీకు అయితే ఎక్కేసాం. వెదర్ అయితే నార్మల్గా బాగానే ఉన్నది. ఫోన్ అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే నడుస్తున్నాం. వెదర్ బాగానే ఉంది. మనమైతే పోతున్నాం. ఇక మనం కూడా మస్తు రోజులతో సైకిల్ అయితే దొక్కుతున్నాం కదా, దానివల్ల అయితే ఏమంటారు లైట్గా అలసట అయితే అవుతుంది. మెల్లగా అలవాటు అయిపోతుంది. కానీ ఇప్పుడైతే మనం సుల్తాన్పూర్ అటు సైడ్ రూట్లో అయితే ఉన్నాము. మెల్లమెల్లది అవుతాం. బాగానే ఉన్నది వెదర్, గ్రీనరీ. ఇంకా స్లోగా రీచ్ అయితే అయిపోతాం. సుల్తాన్పూర్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ ఆ గుడి లెక్కనే ఉంటుంది. ఇది కూడా సేమ్ కనబడుతుందా? సుల్తాన్పూర్లో అయితే ఉన్నది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. లోపల దేవుడు కూడా అంతే ఉంటాడు. మనమైతే ఇంకా పోవాలి. అలా ఏడుగా కంటిన్యూ పోతున్నాం. 2 years బ్యాక్ అయితే మనం లదాఖ్లో కలిసినాము. నాకు అక్కడ ఫోటో కూడా పెడతా. ఏమంటావా అన్న, ఎట్లున్నది ఎక్స్పీరియన్స్? 2 సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ అమేజింగ్. ఆఫ్టర్ అన్న అయితే మళ్ళీ వచ్చాడు ఉన్నదని చెప్పి అయితే ఇప్పుడు ఒక కాడ ఆగిన జరా చెట్టు నీడకి అన్నకు సెండ్ ఆఫ్ ఇచ్చి బాగానే దూరం వరకు వచ్చినాం. ఇక ఎండగా జరా వేడిగా ఉన్నదని అయితే ఒక సైడ్కి అయితే ఆగినాం. ఇక మళ్ళీ అయితే మెల్లమెల్ల అవుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చి 12:30 అట్లా అవుతున్నది. ఇప్పుడు మేడ్చల్ వరకు రీచ్ అయినాం. మెల్లకపోతే ఇంకొద్దిసేపు అయినాక ఏదైనా డాబా చూసి ఫుడ్ తిని ఆగాలి. మెల్లమెల్లగా అయితే కంటిన్యూ అవుతున్నా. జర వేడుకున్నందుకైతే మధ్య సైకిల్ ఇట్లా స్మూత్గా పోయినప్పుడు ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? ఇట్లా బైక్ పోయినట్టు ఎట్లా పోతున్నది. ఇట్లా పోతే మాత్రం మస్తు అనిపిస్తుంది. దమ్గా ఆగిపోయింది అనుకో. ఈ హాస్టల్ కోసం ఈరోజు ఇంకా మనది ఫస్ట్ డే కాబట్టి ఇక అలవాటు కావడానికి టైమే పడుతుంది. అయినా ఓకే, మంచిగానే కవర్ అవుతున్నది. వెదర్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నది. అంత ఎండ ఎక్కువ లేదు. గాలి వస్తున్నది అనుకుంటా. గాలి సపోర్ట్ ఇన్ని పడుతుందా? గాలి అవుతున్నది. అట్లయితే ఉన్నది. ఇదైతే మన రైస్ తిని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఫోన్లో అయితే ఇక ఛార్జింగ్ పెట్టేసిన. ఇక తిన్న తర్వాత మాట్లాడతాం. లిల్లీ అయితే బయట ఉన్నది. మనమైతే ఇప్పుడు తినేసి ఇక కొంచెం తిన్నాకైతే కూర్చున్నాం. ఎండ మరీ ఎక్కువ కొడుతున్నదని చెప్పి అయితే ఆగినాం. ఇప్పుడు టైం వచ్చి 3 అట్లా అవుతుంది. తగ్గిన తర్వాత పోదాం, స్టార్ట్ అవుదాం. జర నుంచి స్టార్ట్ అయిపోయినా ముఖానికైతే ఇట్లా తయారైనా ఒక్కడే ముఖానికైతే ఇట్లా తయారైపోయినా. ఎండ కొట్టకుండా అయితే ఇట్లా తయారైనా. జర ఫేస్ నల్లగైపోతుంది ఒట్టిగా రోడ్డు మీద దుమ్ముకి. అట్లా అని చెప్పి అయితే మొత్తం ప్యాక్ చేసుకున్నాం. మామ ఎవరైనా కొత్తగా సైకిల్ రైడ్ చేసుకుంటే ట్రిప్కి పోదాం అనుకునేటోళ్ళు అయితే ఇట్లా రోడ్ సైడ్లోకి వెళ్ళైతే పోండి. హైవే రోడ్లలో ఇట్లా ఉంటుంది కదా ప్రతి సైడ్ రోడ్. కానీ
కనబడుతుంది హైవే రోడ్లో ఇట్లా ఘోరంగా అయితే వస్తే మనమైతే ఈ వైట్ లైన్కి మనమైతే ఇటు సైడ్ ఉండాలి సేఫ్టీ. ఎందుకంటే మనం మొత్తం సైడ్కి ఉంటాం కదా, దానివల్ల ఏమంత ఇబ్బంది కూడా ఉండదు. సైడ్కి వెళ్ళి రిస్క్ ఉండదు జర అట్లా అన్నట్టు. హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. సైకిల్ అయినా సరే దెబ్బ తాకుతుంది పడితే, అందుకనైతే పెట్టుకున్నా. అట్లనే సేఫ్టీ ప్రికాషన్తోనే మనం అది సైకిల్ రైడ్ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్ కిట్లో మొత్తం దయం లెక్క ఎందుకైనా అంటే జర ఎండ కనబడుతుందిగా సన్మామ అట్లున్నది ఆయన హిసాబ్తోనైతే. దానివల్ల అయితే మనం కరద్దాలు అట్లా పెట్టుకొని తొక్కుడు ఇట్లా పోతున్నాను. అన్న కనబడుతుండా, ఈయనంత కనబడ్డాడు. అట్లనే ఇంకో రైడర్ కూడా కనబడ్డాడు మనకైతే. అవి చెప్పా అన్న, ఈయనైతే కనబడ్డాడు. ఇది ఎవరిదే? మసాయిపేట్ కాడ తినన్న కనబడ్డాడు. వీడు వేసుకుంటే ఆయన కూడా సైక్లింగ్ చేశాడంటే డైలీ ఒక 20 కిలోమీటర్స్ అట్లా లోకల్లో. ఈయనేమో కర్ణాటకకి వెళ్ళి వచ్చిండు. భానుప్రసాద్ కర్ణాటకకి వెళ్ళి ఈయన సైకిల్ ఇది. అందరం యూట్యూబర్స్ ఇక. ఈయన 8 డేస్లో 600 కిలోమీటర్స్. వ్యూ అయితే ఇట్లుంది రావుతుంది సార్. ఇట్లా అవుతుంది నజారా. మనం అయితే తప్పుకుంటా ఒకటి ఇంకొక 2.6 కిలోమీటర్స్ అట్లా అవుతే ముంగడ పెట్రోల్ బంక్ ఉన్నది, ఆడ అడగాలి స్టే ఉంటుందేమో. స్టే దొరికింది ఇక కనబడుతుంది పెట్రోల్ బంక్లో. మనమైతే ఇప్పుడే ముఖం కడిగినాం. అయినా జర నల్ల ఉన్నది, స్నానం చేయాలి. సబ్తో ముఖం కడుక్కుంటేనే తెల్లగా కనబడుతుంది, లేదంటే ఇగో ఇట్లా కరైనా కనబడుతుంది. ఇక మెల్లగా విప్పి సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మాట్లాడదాం. మనమైతే అంకుల్ అయితే మనకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాడు. స్నానం చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఏమైనా వేసుకోండి. ఇప్పుడైతే ఏమంటారు సైకిల్కి సామాన్లు తీసుకున్నాడు, స్నానం చేసుకుంటే ఇక ఫ్రెష్ అయిపోయి కండిషన్లు అయితే మీకు ఏం చేసినామో చెప్తా. ఇప్పుడే స్నానం చేసినా ఏమన్నా ఫీలింగ్ ఉందా స్నానం అయిపోయిన తర్వాత అయితే. ఇవైతే ఉతికేసిన మొత్తం సంసారం. ఇక స్నానం చేసుకున్న తర్వాత అయితే హైలైట్స్ అయ్యి ఫీలింగ్ ఉన్నది మజా. ఇప్పుడు అవి సెట్ చేసుకొని ఈడ పడుకోవాలో చూసుకోవాలి. ఇక తినైతే తిని ఇప్పుడు అయితే రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు. ఇక ఏమంటారు కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకొని ఈరోజు డే అయితే ఎండ్ చేస్తాను. ఇక మనది జాగా అయితే ఆడున్నది కనబడుతుందా? కనబడతలేదు. లైటింగ్ చిన్న మెరుస్తుందా? ఆడైతే సైకిళ్ళు ఉన్నాయి. పెట్రోల్ బంక్ పెద్దగానే ఉన్నది. ఈడైతే మనం ఉన్నాము. ఇక ఇది ఎడిటింగ్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే జర సెట్ అవుతుంది. ఈ ఫోన్లో అయితే ఒక 90% ఏమంటారు 77 ఉన్నది. ఈ ఫోన్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది, అంటే 20-30 ఉన్నది. పెట్టుకున్నామంటే రేపు పొద్దుగాల సెట్ అయిపోతుంది. ఇక ఇది జల్దీ ఖతం చేసుకొని ఛార్జింగ్ పెట్టాలి. ఇక పెట్టి స్లీప్ పెట్టినామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 9:30 అట్లా అవుతున్నది. మనం ఎంత జల్దీ పడుకున్నామంటే అంత రెస్ట్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం రేపు మంచిగా తొక్కడానికైతే వస్తుంది. మీద కనబడుతుందా చిన్నమ్మ? చిన్న కనబడదు, ఫోన్లో అంత క్లియర్ కనబడదు కానీ ఓ ఏకదమ్ అయితే వ్యూ ఉన్నది. ఈరోజు అయితే ఇక అట్లా డే అయితే ఎండ్ చేస్తున్నాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ బాయ్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ.